నేను ఫోన్ మా దగ్గర లేదా ఎక్కడ పెట్టాను మర్చిపోయారు. ఇప్పుడు మనం ఇంట్లో చేయాలి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, జీవం గల నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. మీ నామం పేరిట ఈ ప్రాంతాల్లో ప్రభు ప్రజలను ప్రేమించి మీ రాజ్య సువార్తను తీసుకుని వచ్చినందుకే స్తోత్రాలు. ప్రారంభిస్తున్నా. హృదయ చేయం నేతి నిబంధన రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. అనేకులు మీ ప్రేమను త్యాగాన్ని గుర్తించినట్లుగా శాంతి సంతోషం సమాధానం పొందినట్లుగా మీరే సహాయపడము, దీవించుము. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. జిందా ఖుదావన్ యేసు మసీహ్ కి రాజుల రాజు యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణ ఇచ్చే ప్రభువు యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గం యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. అమ్మా ఇద్దరు లైన్ లో ఇద్దరు లైన్ వెళ్ళిపోండి. ముందుకెళ్ళండి నెమ్మదిగా, రెండు వైపు రోడ్లు వెళ్ళండి.
శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడు. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడు. కొంతకాలం ఈ లోకము అంతలో కనబడి మాయామగు. కొంతకాలం ఈ లోకము అంతలో కనబడి మాయామగు. చింతలన్నీ వీడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖము. చింతలన్నీ వీడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడు. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడు. बोलिए जिंदा खुदावन यीशु मसीह की प्रार्थना. अब्राहम प्रार्थना जी. రక్షణ కొరకు ఆత్మక్షేమ కొరకు కావాల్సిన మాటలు చేస్తున్నామో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన దేశులారా, ఉదయకాల సమయంలో సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వలోక మానవుని రక్షణ కొరకు భూలోకానికి అనుదించిన దైవాతి దేవుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, చక్కని పాట పాడాం. శాంతి సంతోషం సమాధానము పాపక్షమాపణ ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో లేనివాడై జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతున్నారు. అలాంటి దీనదశలో ఉన్న మానవునికి శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి ఈనాడు ఎన్నో రకాలైన ఏర్పాట్లు మానవాళి చేసుకున్నారు, కానీ ఎక్కడ కూడా నిజమైన శాంతి సంతోషం పొందలేకపోయారు. కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో దాగి ఉన్న పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఒక వ్యక్తి యొక్క నిజ జీవితంలో నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని ఎప్పుడు పొందుతారు అనంటే హృదయాంతరంగాల్లో దాగి ఉన్న పాపం ఎప్పుడైతే యథార్థంగా తొలగించబడుతుందో అప్పుడే నిజమైన సంతోషం నిజమైన ఆనందాన్ని ఒక వ్యక్తి పొందగలరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏదో తాత్కాలికమైన ఆనందం కొరకు రకరకాలైన వాటిని చేస్తున్నారు, అదంతా కూడా తాత్కాలికమైనదే. ఆ దేవుడిచ్చే శాంతి సంతోషం ఎలాంటిదనంటే మరి చెప్పనశక్యమును మహిమాయుతమైనదని రాయబడి ఉంది. నా శాంతినే మీకు ఇస్తానని దేవుడు తెలియపరిచాడు. అది నిత్యము నిలిచి ఉంటుంది. అలాంటి శాంతిని సర్వలోక మానవాళికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచు వచ్చాడు. సహజంగా ఏదైనా మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఏదైనా మనకు స్థిరపరచబడుతుందంటే మనకు సంతోషం ఉంటుంది. అట్లనే ఆ దేవాతి దేవుడు మొట్టమొదటిదిగా మానవుని యొక్క జీవితాన్ని తరచూచినప్పుడు వారు ఎవరైనప్పటికీ కూడా లోకంలో ప్రతి మానవుడు కూడా పాపభరితమైన జీవితాన్ని కలిగిన వారై
నెమ్మది లేని స్థితిలో మానవుడు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి మానవుని ఆ దేవుడు చూచి మానవునికి సంతోషాన్ని, శాంతిని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తిరిగి మానవుడు వ్యక్తిగతంగా తన జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఈనాడు పాపభరితమైన జీవితాన్ని బట్టి మానవుడు ఏమి సంపాదించుకున్నాడు అని అంటే, నిత్యము కాలే అగ్నిని మానవుడు సంపాదించుకుంటూ వచ్చాడు. దాన్ని అగ్ని గంధకోణంతో మండుగుండం అంటారు, లేక పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు యమగుండం అని చెప్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటుందనంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏర్పుయు పండ్లు కొరుకుట ఉండును అని రాయబడి ఉంది. అంటే నాడు లోకంలో శ్రమ చేత కురిగిపోయాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా యుగయుగాలుండే అగ్నికి మానవుడు ఆహుతైపోయాడు. అలాంటి అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించి యుగయుగాలు దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ఆ దేవుని ముఖ దర్శనం చేసే గొప్ప ధన్యత సర్వలోక మానవాళికి ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి సుమారుగా 2025 సంవత్సరాల క్రితమే భూలోకములో ఆయన ఉద్భవించాడు. ఆయనే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆయన చెప్పాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తానని ఆ దేవుడు వాగ్దానం చేశాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పదలసింది ఏంటంటే, నీ వ్యక్తిగతమైన జీవితంలో మరి పాపభరితమైన జీవితాన్ని బట్టి నెమ్మది లేకుండా ఉన్నావు, శాంతి లేదు. ఒకవేళ ఈ పాపాన్ని బట్టి లోకంలో గతించిపోతే యుగయుగాలు ఉండేటువంటి అగ్నికి ఆహుతైపోయావు, అక్కడ కూడా శాంతి లేదు. అలాంటి నీ ఎడల దేవుడు దయపాలించి యుగయుగాలు దేవుని ముఖదర్శనం చేసే గొప్ప ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఆ ప్రేమమూర్తి పరమును విడిచి భూలోకములకు అనుదించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి ఆయన పరిశుద్ధుడిగా పుట్టి పవిత్రుడిగా జీవించి పవిత్రమైన తన పుణ్యరక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ధారలుగా ఆయన కార్చాడు. ఎవరి కొరకు అనంటే, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి పాప శిక్ష నుండి మానవాళికి విడుదల కలిగించడానికి యేసు క్రీస్తు వారు మనందరి పాపదోషములు పరిహారం చేయడానికి అందరి కొరకై ఆయన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి పాప భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని కలిగిస్తానని ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరైనా కావచ్చు ప్రియుడా, మన కులం ఏదైనా కావచ్చు, మన మతం ఏదైనా కావచ్చు, మనం ఏ కోవకు సంబంధించిన వ్యక్తులమైనా కావచ్చు, అయినారా ఈ పాపభరితమైనటువంటి జీవితాన్ని బట్టి నెమ్మది లేకుండా సాగుతున్నా, అలాంటి నీ ఎడల దేవుడు దయపాలించి ఆ ప్రియమైన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరైనా సరే తగ్గించుకొని ఉదయకాల సమయంలో యేసు ప్రభువా పాపినైన నన్ను కూడా క్షమించమని ఒక చిన్న మాటను ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు శాంతి, సంతోషం, సమాధానంతో నీ హృదయాన్ని నింపాలని ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. సూక్ష్మంలో మోక్షమండి యేసు రక్తము ప్రతి పాపమును మన కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభుని యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళతాం. రండి శారాబాబు అన్న రండి, చిన్న ప్రార్థన. అమ్మాయికి చిన్న ప్రార్థన చేయి, మైకి దూరంగా పెట్టు. ఉదయకాలంలో ప్రభావ ఈ శుభవర్తమానం మీ దాసు ద్వారా జీవంగా మాకు విడుదల చేశారు. నేరుగా సూడిగా వారి హృదయం తాకి కొందరైనా నేత్రాలు వెలిగించి దాచులు తెప్పడం చేసి సేకరించి వెలిగిన వారికి దేవాలయ మన జీవనం కార్యం చేసి కార్యం నూతనపరచుకొని తండ్రి మీ సన్నిధిని ప్రత్యక్ష వాడుకోవాలని మీ దాసునికి బలపరిచి వాడుకోవాలి. ముందుకెళ్తున్న ప్రభావ తోడైందని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की
రాజుల రాజు యేసు క్రీస్తు వారికి, శాంతిదాత యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియ దేశులారా, కొన్ని మాటలు మాత్రమే మీకు చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని కోరితే ఇక్కడ మీకు సమీపంలోనే బేతనియా ప్రార్థన మందిరం ఉన్నది. రండి. ప్రతి ఆదివారం ఉదయంగా 9:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. మొదటి వారంలో పూర్తి జరుగుతాయి. వాటి సమస్యలు ఉంటే మీకు అక్కడ దేవుని దాసులు ఉంటారు, ప్రార్థన కూడా చేస్తారు. ఎక్కువగా తెలుసుకొని కోరితే మా దగ్గర బైబిల్లో తీయబడిన చిన్న తీసుకోండి, చదవండి. సత్యాన్ని మేము సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని కూడా స్వతంత్రంగా చేసుకోండి. ఇలాగా జనాలి పట్టణంలోని మీరు హైదరాబాద్ గారు వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఎదురుగా జనాక ప్రార్థన మందిరం రండి. అక్కడ కూడా దైవాశీస్సులు పొందవచ్చు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. బండి మీద వెళ్దామన్నా? కొడుకుంటావా? వెళ్ళిపోతా, నడిచేస్తా. అదే అది అది కావాలా? అయిస్తారా? శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మ శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి, రారాజుగా ఈ లోకానికి రాబోతున్న యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఆపుకోండి. ప్రార్థన. ఇజ్రాయేల్ ప్రార్థన.
తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలంలో ఈ సంస్కారంలోనైనా సువార్త నిమిత్తమై మమ్మల్ని తీసుకొని వచ్చి నీ దాసుని ద్వారా మొదటి కష్టాన్ని మీరు బలపరిచారు. నిలబడుచున్నటువంటి నీ దాసుని కూడా బలపరిచి కొండ వారికి మేలు కలిగి చేయమని యేసుక్రీస్తు ప్రభువుని విడుదల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలంన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కొన్ని నామములు మీకు స్తోత్ర వందనములు, దేవునికి వందనములు, మీకు శుభములు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మదినం పురస్కరించుకొని ఈ వీధుల్లోకి యేసు ప్రభువే లోక రక్షకుడని తెలియజేస్తూ వచ్చినాం. యేసు ప్రభు లోకానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన పరిశుద్ధమైన కన్య మరియ గర్భాన జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా జన్మకర్మసర పాపులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. బైబిల్లో ఓ మహారాజు ఉన్నాడు, దావీదు రాజు. ఆయన కూడా సెలవిచ్చాడు, నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని సెలవిస్తూ వచ్చాడు. నిజమే, దావీదే కాదు, ప్రవక్తలే కాదు, యాజకులే కాదు, ఎవరైనా సరే, జ్ఞానులైనా గొప్పవారైనా, మరి లోకంలో తత్వవేత్తలైనా సైంటిస్టులైనా ఎవరైనా సరే లోకంలో పుట్టిన ప్రతివారు కూడా పాపంలోనే జన్మించారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మానవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. పాపమును బట్టి దేవుడు ఎంతో దూరం అయిపోయినాడు. దేవుడు మానవుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించిన. ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించినాడు. ప్రియులారా, ఆ ప్రేమకు మరి అద్దు లేదు, అదుపు లేదు. కానీ ఎంతో ప్రేమించిన, ఎంతగా ప్రేమించాడంటే తన పోలికందు తన స్వరూపమందు పుట్టిన మానవుడిని, పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగిన మానవుడిని, పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయిన మానవుడిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలాగంటే పరిశుద్ధమైన మరియమ్మ గర్భాన జన్మిస్తూ వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. పాపంలో ఉన్న మానవాన్ని రక్షించడానికి పాపము లేని దేవుడిగా ఈ లోకానికి అవతరించాడు. 2025 సంవత్సరాల క్రితమే మనలందరినీ ప్రేమించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడిని చూసినప్పుడు మానవుడు తప్పిపోయినాడు, దారి తొలగిపోయినాడు. దేవుడు చెప్పినటువంటి మార్గంలో కాకుండా తన సొంత మార్గంలో నడుస్తూ ఉన్నాడు. తన సొంత మార్గం ఎలాంటిదంటే విశాలమైన మార్గం. ఆ విశాలమైన మార్గము ఓనాడు నిత్యమైన ఆ శిక్షకు మరి పాత్రులుగా ఉంటున్నాము. ఆ విశాలమైన మార్గంలో ఎలాంటిదంటే స్వేచ్ఛగా జీవిస్తున్నాడు మానవుడు. పాపం విషయంలో భయం లేకుండా జీవిస్తున్నాడు. అన్యాయం చేసే విషయంలో భయం లేకుండా జీవిస్తున్నాడు. పాపాన్ని తింటూ పాపాన్ని తాగుతూ పాపంలోనే బొర్లాడుతూ ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఇటువంటి పాపికి ఘోరమైనటువంటి శిక్ష ఉన్నది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు, వారి వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదను. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. పాపానికి వచ్చే జీతం మరణమని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఈ మరణం నుండి తప్పించుకుని వారెవరు? ఈ పాపానికి వచ్చే జీతం మరణం అనగా రెండవ మరణం. ప్రియులారా, ఆ మరణం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసు ప్రభు నీ పాపాని కొరకై ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు.
యేసు ప్రభు నీ పాపం మొత్తానికి ఆయన క్రయధనం అనగా రక్తాన్ని కార్చాడు. అంతేనంటే నీ పాపానికి వచ్చే శిక్ష ప్రియులారా ఆయన భరించాడు. సాధారణంగా ఓ మనిషి తప్పు చేస్తే జైల్లో పెడతారు, లేకపోతే కోర్టులో శిక్ష వేస్తారు, ఫైన్ వేస్తారు. అలాగనే ఆత్మకు, నీ ఆత్మకు లోకంలో పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి పాపపు నీచ కార్యములకు దేవుడు న్యాయవంతుడు, ఆయన శిక్ష వేసేవాడిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఆయన యొద్దకు వస్తే నెమ్మది, ఆయన యొద్దకు వస్తే సమాధానం, ఆయన యొద్దకు వస్తే రక్షణ, ఆనందం. ఇలాంటి రక్షణ నీకు నాకు అనుగ్రహించాలని యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభువారు పాపం చేయలేదు, నేను ఆ పాపమును భరించాడు, వహించాడు. అందుకే కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. నువ్వు నమ్మితే, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే, ఓనాడు చనిపోయినటువంటి నీవు నేను కూడా ఆయన చూసేవారిగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. ప్రార్థన చేస్తూ ముందుకు వస్తా. వందనాలు తెలుస్తాను. ఇప్పటి వరకు సేవకుడు ద్వారా ప్రేమించి ఇచ్చిన ఈ వాక్యాన్ని ఆశపడి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభావ. వాళ్ళ కూరగాయలు తెరవమని రాబో వారందరినీ దేవా తోడుపెట్టి పిలిచి రక్షించండి. దేవా సహాయం చేయండి. ముందుకు వెళ్తుండగా మీరే తోడుండి నడిపించమని సహాయం చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय. शांतिदाता यीशु क्रिस्त वारी की जय. క్రీస్తు వారికి ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. స్నేహితులారా, కొన్ని మాటలు చెప్తాం, ఎక్కువగా తెలుసుకుని పోతే మీ సమీపంలోనే బేతనీయ ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం అక్కడ ఉదయం దైవారాధన జరుగుతుంది. దీనికి వచ్చి దేవుడిని దీవించి ఆశీర్వదించినగాక. మా ప్రియులు కొన్ని పత్రికలు, కొన్ని కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఎంతో ప్రేమతో వాటిని తృణీకరించగా తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపములను విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు నేటగా బోధిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా యుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా యుల్లమందు యేసు
యేసు మసీహి శాంతిదాత యేసు క్రీస్తు వారికి సమాధానకర్త యేసు క్రీస్తు వారికి ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఉన్నాడు దగ్గర దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి ఉన్నారు. ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు ప్రభువైన దేవుడి కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞా అతిక్రమమే పాపము అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. పాపములను తీసివేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ప్రత్యక్షమై ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనియు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. बोलो जिंदा खुदावन यीशु मसीह की जय హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన యేసు బాబుజీ బ్రదర్ రండి. ప్రేమ నమ్మకమైన మా దైవ కృపగల తండ్రి, ఈ ధనాలి పట్టణంలో చెంచుపేటను ప్రేమించి ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమంతుడిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ యొక్క సువర్తమానమును ప్రకటించుండగా మీ దాసుడికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, మంచి మాటలు అనుగ్రహించి తండ్రి మీ ప్రజల మేలు కొరకు ఆత్మీయ రక్షణ కొరకు మీ దాసుని అభిషేకించి వాడుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన తిరుతురాలను ప్రార్థించి విక్రంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభములు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికత్వం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి, దయ, కరుణ, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన మనం ఏ మార్గంలో నడవాలో మనకి మార్గాన్ని బోధించే దేవుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ యొక్క హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించే దేవుడు. ఎందుకంటే ఆయన మార్గమయ్యున్న దేవుడు. అసత్యంలోనూ ప్రియుల అపరాధములోను దుష్టత్వంలోను జీవిస్తున్నటువంటి మనలను సత్యంలోనికి నడిపించేటువంటి సత్యవంతుడైన దేవుడు. ప్రియులరా, మన యొక్క అపరాధములను బట్టి పాపములను బట్టి మనకు నిత్యము మరి ఆ నరకము శిక్షకి మనం పాత్రలైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియజేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మరి మనము భౌతికంగా మరణించిన
యుగ యుగములు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా మనం ఆ పరలోకంలో లేదా ఆ నిత్య రాజ్యంలో లేదా ఆ మోక్షంలో మనము ఉంటాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని గుర్తించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిత్య జీవానికి మనందరం కూడా పాత్రలు అవునట్లు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించినప్పుడు మరి నిత్య జీవానికి పాత్రలు కాము, కానీ మరి ఆ యుగయుగములు ఉండేటువంటి ఆ అగ్నిగుండానికి లేదా నరకానికి మనము పాత్రలుగా ఉంటాము. నరకానికి పాత్రలు కాకుండా మరి మనము కోరుకునేటువంటి ఆ మోక్షము, ఆ పరలోకము మనకు సంప్రాప్తించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ఒక్కటే మార్గము. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇద్దరు మనుషులు ఉన్నారు, పరిసయ్యుడు, సుంకరి అని. పరిసయ్యుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరి సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి నేను ఈ లోకంలో ఉన్నటువంటి దొంగల వలె, వ్యభిచారుల వలె, మరి సుంకరి వలె లేను, మరి నా ఆస్తిలో 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నాను, మరి నేను ఉపవాసం ఉంటున్నానని ప్రార్థించినప్పుడు మరి సుంకరి దూరం నుండి మరి ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మన యొక్క నిజ స్వరూపాన్ని, మన యొక్క పాపపు జీవితాన్ని మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మరి తప్పకుండా ప్రభు యేసుక్రీస్తు వారు మన యొక్క పాపములను క్షమించే దేవుడు. కాబట్టి మనము పాప క్షమాపణ పొందకుండా, మన అపరాధములకు మరి పశ్చాత్తాపం లేకుండా, మన అపరాధములకు పశ్చాత్తాపం లేకుండా మనము ఆ నిత్యరాజ్యానికి మోక్షం కాలేము. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు మరి మన మధ్యకు వచ్చి మరి మనము చేసినటువంటి ఆ పాపపు శిక్ష అంతటినీ కూడా ఆయన తన మీద వేసుకొని, మనము శిక్ష అనుభవించాల్సిన స్థితిలో మన యొక్క శిక్షను ఆయన భరించి, మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద వేలాడి మన పాపములకి, మన అపరాధములన్నిటికీ ప్రాయశ్చిత్తముగా ఆయన బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆ నిత్యుడగు తండ్రి, మరి సమాధానకర్తయగు దేవుడు మరి మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ ఆ పరలోకానికి వెళ్ళి మరి మనందరి పక్షంగా ఆ తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించి మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మీ హృదయంలోనికి ఆహ్వానించి మరి మీరు ఆ నిత్యత్వంలో ఉండాలని ప్రభు పేరిట మీకు మరి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు ప్రియులారా, మీ అందరినీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆశీర్వదించి దీవించునుగాక. తండ్రి యేసుక్రీస్తు వారి నామములో మీ పాదము చేర్చుకొచ్చున్నాం. సంపన్నుడా, ఈ ప్రాంతంలో విత్తబడిన మీ జీవవాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభావ. మీ ఆహారం నేలమేమో కొన్ని దినములైన తర్వాత దాన్ని చూడమని చెప్తున్నారు ప్రభా. కార్యం చేసే దేవుడు మీరే కనుక ప్రభా, ఇక్కడ విత్తబడిన వాక్యాన్ని ప్రభా ఇక్కడ ప్రజల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వారిలో కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి అద్భుతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. जय सबसे देने वाला खुदा यीशु मसीह के, जल्दी आने वाला खुदावन यीशु मसीह के. హల్లెలూయా హల్లెలూయా. అందరం మందిరం దగ్గర టీ ఇస్తున్నారు, త్రాగి మన లైన్లో వచ్చి అందరూ మందిరం దగ్గరికి వెళ్ళండి. మందిరం దగ్గర టీ తీస్తున్నారు, త్రాగేసి వచ్చేయండి అమ్మా. అక్క ఇస్తారు కొంచెం పత్రికలు అట్లా ఇది అక్కతో. దయచేసి ఆ మందిరం దగ్గర టీ ఇస్తున్నారంట. నెక్స్ట్ స్టాండ్ మీరు భాగీరథ అక్కడ రండి. మేము ముందుకు పోతాం, ముందుకెళ్ళి అక్కడ స్టాండ్ వేస్తాం. మీరు పోయేవాళ్ళు అక్కడ పోయేసి రండి. మనం ముందుకెళ్దాం పద బాబు. మరి అట్ట అనుకున్నప్పుడు ఎట్ట వెళ్తాం? ఇటు వెళ్ళి ఇదే అంటుంది. అది గేట్లు అవుతాలి కదా, అది గేట్ అవుతాలే, వాడ అవుతాలా.
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. సర్వ సృష్టికర్త పరబ్రహ్మ నరునిగా భూమికి అరుదించే, సర్వ సృష్టికర్త పాపముగా నరునిగా భూమికి అరుదించే, పాపిని రక్షింప సిలువలో మరణించే, పాపిని రక్షింప సిలువలో మరణించే, ప్రేమతో నిన్ను విడిపింప వేరెవరు లేరు సర్వాధిపతి యేసుడే, వేరెవరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. जिंदा खुदावन यीशु मसीह की जय, राजू का राजा खुदावन यीशु मसीह की जय, शांतिदाता यीशु क्रिस्तु वारी की जय, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టండి, రెండింటికి కనపడేటట్టు. ప్రార్థన సృజన్ ప్రార్థన చేయాలి. మైక్ ఇచ్చారు. ప్రార్థన సృజన్ చేయి. భాగ్యరావు రండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా. ఎంతవరకు క్షేమకరంగా ఈ మార్గంలో తీసుకొచ్చిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ఈ ప్రాంతంలో మీ దాసులు మీ నోటుబరుగా వాడుకుంటారండి. మీ యొక్క మంచి మాటలను అనేక మందికి వినగలిగే చెవులను అనుగ్రహిస్తూ వాళ్ళ హృదయ కార్యం జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియ ఈ పరిసర ప్రాంత ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాం. మరి ఇలాగూ పాట పాడుతూ వచ్చినారు. యేసు ప్రభు లోక రక్షకుడు, యేసు ప్రభు లోక రక్షకుడు అని పాడిన పాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఈ దేవుడు మరి దేవాదేవుడైన మానవుని కొరకు రక్షకుడుగా అవతరించిన వాడు ఉన్నాడు. యేసు రక్షించేవాడు, రక్షకుడని తెలియజేసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవాదేవుడు మానవుని ప్రేమించి తొలగిపోయిన మానవుడు, ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు, ప్రియమైన వాళ్ళరా, మరి శిక్షకు గురి అయిన మానవుడు, భద్రత లేని మానవునికి భద్రత కలిగించుడికే రక్షకుడుగా లోకంలో అవతరించిన విధానం మనం 2025 సంవత్సరాల క్రితం మనం చూసినాం. ఈ నెల 20వ తారీఖున క్రిస్మస్ జరుపుకున్న సందర్భం ప్రపంచమంతా మనం ఎరుగుదాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ రక్షకుడు రక్షించేవాడు. ప్రియమైన వారు చూస్తాం, సమాజంలో కొందరు వ్యక్తులు మరి కొన్ని విషయాలను మరి జ్ఞాపకం చేసి వారికి క్షేమం కలిగించేవారుగా ఉంటారు. ఉదాహరణకి మరి ఈ పోలీసు వ్యవస్థను మనం జ్ఞాపకం చేసుకుంటే,
మరి అనేక విషయాల్లో వారు భద్రత కల్పించే వారు ఉంటారు. కానీ ఈ లోకములో మరి లోకము మరి వారికి కలిగిన నిబంధనలను బట్టి అది నడుచుకునే వారు ఉంటారు, ఆ కార్యం చేసేవారు ఉంటారు. యేసు ప్రభు ఈ లోకంలో మానవుని కొరకు మరి మానవుడు తొలగిపోయిన మానవుని మరి హెచ్చరిక చేసి మానవుని పరలోక రాజ్యములకు వారసులుగా చేయాలని దేవుని ఉద్దేశమైనది. ఎందుకు అలాగూ చేయాలని ఏంటంటే మరి మానవుడు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి మరణమునకు మరి శిక్షకు పాత్రమైనాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆ నరకం నుంచి తప్పించడికై, శిక్ష నుంచి తప్పించడికై, మోక్షరాజ్యం అనుగ్రహించడికై దేవాదేవుడు ఆశపడిన వాడుకున్నాడు. అందుకోసమై మరి ఆ భూలోకంలో ఆయన జీవించిన దినాల్లో శ్రేష్టమైన విధానంలో దేవాదేవుడు జీవించిన వాడుకున్నాడు. పరిశుద్ధమైన జన్మమును ఆయన మరి కలిగి ఉండి పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించిన వాడుకున్నాడు. మనం మరి అనేకమైన విషయాల్లో మనం తొలగిపోయిన వారు ఉన్నాం, తప్పిపోయిన వారు ఉన్నాం. అది మనం ఎరుగుదాం. ప్రియమైన వాళ్ళరా, మన బిడ్డలు ఎదుట మనం ఎన్నో మరి అబద్ధాలు చెప్పేవారు ఉంటాం. యజమానులు మరి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విషయాల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటంటే వారు సరైన విధంగా జీవన విధానం చేయని విధంగా అలాగూ మరి వ్యవస్థ సమాధానం లేని కుటుంబాలుగా నేటి దినాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ దేవుడు ప్రతి మానవునికి హెచ్చరిక చేసి యథార్థత మరి ఆయన తెలియజేశాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనని యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన వాడుకున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించిన వాడుకున్నాడు. మాటలు, క్రియలు, తలంపులు, పాపములని దేవుడిగా పరిశుద్ధుడిగా జీవించిన వాడుకున్నాడు. ఆయనలో ఏ దోషము లేదని తెలియజేసిన మాటను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించనని తెలియజేసిన మాటను యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన వాడుకున్నాడు. ప్రియమైన వారరా, పాపము లేని దేవుడు అనేక విషయాలను బోధించిన వాడుకున్నాడు, అనేక విషయాలను హెచ్చరిక చేసిన వాడుకున్నాడు. అలాగే మానవుని పరిశుద్ధంగా అంటే పరిశుద్ధమైన మార్గములో, సత్యమైన మార్గములో, జీవమైన మార్గములో నడిపించాలని దేవుని ఉద్దేశమయ్యి అలాగూ మానవుని సమీపంగా జీవించి దోషము లేని దేవుడు, పాపము లేని దేవుడు, పవిత్రుడైన దేవుడు హెచ్చరిక చేసి మానవునికి నిత్యత్వం అనుగ్రహించడానికి ఇష్టపడిన వాడుకున్నాడు. అనేక విషయాలను మరి సమాజంలో మనం చూస్తాం. నేరం చేసిన వారంగా, పాపము చేసిన వారంగా, మాటను మీరిన వారంగా ఉంటాం. అయితే అలాగూ కుటుంబంలో వ్యక్తులు శిక్షించే వారు ఉంటారు, సమాజంలో మరి అధికారులు శిక్షించే వారు ఉంటారు. ప్రియమైన వారు, ఈ దేవుడు మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి తన నడవడికి సరిగా లేని వ్యక్తిని సమాజం యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి, అయ్యా ఈ వ్యక్తి నేరం చేసింది, ఇలాగ నడుచుకుందని తెలియజేసినప్పుడు ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభు వారు మరి మీరు అలాంటి వ్యక్తులే అని తెలియజేసిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారురా, అంటే మీలో పాపము లేని వారు ఎవరు అంటే అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ సంఘటన జ్ఞాపకం చేసుకొస్తే వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని తెలియజేసిన మాటను బట్టి వారు రాళ్ళు తెచ్చిన వారు ఉన్నారు, అంటే శిక్షించాలని. ప్రియమైన వాళ్ళరా శిక్షించాలని తీసుకుని వస్తే మీలో పాపము లేని వాడెవడు, అలాగూ ఆవిడ శిక్షించని యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటను బట్టి వారంతా పాపులుగా గుర్తించి అలాగూ శిక్షింపకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు యోగ్యుడు, శిక్షించడానికి అర్హుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిక్షించలేదు. ఆయన రక్షకుడని, లోక రక్షకుడని, నిజ రక్షకుడని, లోకంలో నిజంగా రక్షించడానికి వచ్చిన దేవుడని మరి చాటించుకున్న వాడుకున్నాడు. అలాగూ ఈ రక్షకుడు కూడా రక్షించే ఆ దేవుడు శిక్షించిన దేవుడుగా అక్కడ కార్యమును జరిగించిన వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పాడంటే, అమ్మా నిన్ను శిక్షింపను, ఇకను పాపము చేయకమని తెలియజేసిన మాటను ఆ స్థలములో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, లోకములో యోగ్యముగా జీవించిన దినాలు మరి మానవుడు జీవించినట్లయితే నిత్యత్వములు మోక్షరాజ్యములు ఉండగలడు. అలాగూ అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని మరి పాపమును పరిహరించడానికై అమూల్యమైన రక్తమును చిందించిన వాడుకున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మానవుని పవిత్రపరచడం రాయబడింది. అందుకోసమై కలువరి శిలువలో ఆయన చేతుల్లో మేకులు, ఆయన పాదముల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటము, మరి ప్రియమైన వాళ్ళ ఆయన దేహమంతా దున్నబడిందని రాయబడింది, దేహమంతా చీల్చబడిందని రాయబడింది. ప్రియమైన వాళ్ళ
యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగిన దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడని రాయబడింది. అయితే రూపమును కోల్పోయినాడు. నా పాపమును ఆయన శిక్ష అనుభవించిన దాన్ని బట్టి ఆయన రూపమును కోల్పోయినాడు. ప్రియమైన వారా, కడకు ప్రాణమును ధారపోసిన రాయబడింది. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుకున్నాడు. మరి ఆయన తెలియజేసిన మాటను బట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. అంత మాత్రమే కాదు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవములను దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా పలికిన మాటను జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన వారా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచము, నిత్య జీవము మరణం నుంచి తప్పించబడి మోక్ష రాజ్యములకు వారసులకు కావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. జై 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 హల్లెలూయా. వందనాలు సూత్రం మీరు కట్టి పవిత్రము కలిగి ఉందని ఈ ప్రాంత ప్రజలు కాపాడి తీర్చమని సూచించి ప్రార్థించి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. यीशु मसीह के जय। शक्ति देने वाला खुदावन यीशु मसीह के जय। मुक्ति देने वाला खुदावन यीशु मसीह के जय। హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళారా కొన్ని మాటలు వింటున్నారుగా ఎక్కువ తెలుసుకొని కూడితే మా దగ్గర బైబిల్లో పుస్తకాలు మీరు ఎంతో తీసుకొస్తున్నారు. వాటిని తీసుకోండి, తెలుసుకోండి. ఆదివారం జరుగుతుంది. ఉంటాయి. బాగున్నా
పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మహోన్నతుడు ప్రభా, ఈ దినం చర్చిపేట ప్రాంతంలో నిరాజ్య సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. నిలబడుతున్న వారిని బలపరిచి వాడుకోండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా వారికి రక్షణ కలిగినట్లు మీకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన యొక్క చింతపేట ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభవార్త మీకు తెలియపరచడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఏంటంటే ఆ శుభవార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంటే ఈ యొక్క లోకము అంటే ప్రజల్ని ఎంతో ప్రేమించారు. ఎలాంటి ప్రజలు ఉన్నారు ఈ లోకంలో? లోకంలో అంతా కూడా ఈ లోకం పాపంతో నిండి ఉన్నది. అంటే ప్రతి ఒక్క మనుషుడు కూడా పాపిగానే జన్మించాడు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఆ యొక్క పాపిని ఎవరు ప్రేమించలేండి. ఈ లోకంలో ఏ మనిషి కూడా ఒక దొంగను ప్రేమించాలంటే ప్రేమించడు, ఒక వ్యభిచారిని ప్రేమించాలంటే ప్రేమించడు, ఒక అబద్ధికుడిని, ఒక మోసగారిని, ఒక జోదగాడిని ప్రేమించాలంటే ప్రేమించడు. అయితే శత్రువుని ప్రేమించమంటే అసలు శత్రువుకు దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాంటి వాడు కాదండి. నీవు పాపివైనా, నీవు దొంగవైనా, నీవు వ్యభిచారివైనా, నీవు త్రాగుబోతువైనా, నీవు ఎలాంటి శత్రువైనా నిన్ను ప్రేమిస్తానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీ యొక్క ఆ యొక్క చెడు స్వభావాన్ని అంతటిని తీసివేస్తానికే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. నిన్ను రక్షించేవాడిగా ఆ పాపాన్ని నుంచి, ఆ త్రాగుబోతనాన్ని నుంచి, ఆ వ్యభిచారం నుంచి, ఆ యొక్క దొంగతనాన్ని నుంచి నిన్ను తప్పించి ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తానికంటే, నీతిమంతుడిగా నిన్ను తీర్చాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవ్వరికి లేదు. కాబట్టి దేవాతి దేవుడే మానవ రూపంగా ఈ లోకానికి నిన్ను రక్షిస్తానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన రక్షణ నీకిస్తానికి నీ పాపాన్ని అంతటిని ఆయన వీపు పైన వేసుకొని నీ కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. నీ ప్రాణాన్ని ఆ యొక్క పాపం నుంచి విడిపిస్తానికి, నీ దుష్టత్వాన్ని ఆ పాపం నుంచి విడిపిస్తానికి నీ పాపాన్ని అంతటిని ఆయన వీపు పైన వేసుకొని ఆ కల్వరి శిలువలో నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు, బలిగా వధించబడ్డాడు. తన రక్తాన్ని చివరబొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఆ యొక్క రక్తం ద్వారానే నీకు పాపానికి విమోచన, అంటే పాపం నుంచి విడుదల. నీ యొక్క దుష్టత్వాన్ని అంతా తొలగించి నిన్ను ఆ రక్తంలో కడిగి నిన్ను పవిత్రపరుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జిల్లాలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అంతేకాదు మీ పాపములు ఎర్రని రక్తమలే ఎర్రనివైనవి, హిమమలే తెల్లని వగునని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం నీ పాపాన్ని అంతటిని పవిత్రపరిచి అది నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. అంటే నిన్ను పరిశుద్ధునిగా ఆ యొక్క రక్తం తీరుస్తుంది. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారానే నీకు పాప విమోక్షణ, అంటే నీ చెడుతనం అంతా కడిగివేయబడుతుంది. నీవు పరిశుద్ధుడిగా తీర్చబడతావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీవు ఈ యొక్క నిత్య నరకాన్ని నుంచి తప్పించి నిత్య జీవం అంటే పరలోకానికి, అంటే స్వర్గానికి నిన్ను తీసుకెళ్తానికి ఆ దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి నీవు యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని కడిగివేయమని నీవు నోటితో ఒప్పుకొని ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు.
సూక్ష్మ మోక్షం అంటే ఇదేనండి. నీవేమి వెలబెట్టి కొనవసరం లేదు, ఏమి డబ్బులు ఇచ్చి చెల్లించవసరంలా. నేను పాపినని ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి ఆయన్ని నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే, అందుకని అంటున్నాడు, హృదయమనే తలుపునొద్ద నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమిని తన హృదయమనే తలుపు తీస్తే నేను వచ్చి అతను పవిత్రపరుస్తా, పరిశుద్ధునిగా చేస్తా, నీతిమంతునిగా తీరుస్తా, ఆ యొక్క స్వర్గానికి మార్గం ఏర్పరుస్తా. అందుకే నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం అంటే స్వర్గానికి ఎవరు ప్రవేశింపలేరని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి నీవు విశ్వసించి అన్ని నీ హృదయంలో చేర్చుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ అంటే స్వర్గానికి చేరతావు. నీ హృదయం కడగబడుతుంది, నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, అని ఇచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ రాజ్యం ఎలాంటిదంటే యుగాలు సంతోషం, ఆనందం, సమాధానంతో నిండి ఉన్నది. ఎక్కడలాగా ఏడుపులు, దుఃఖం, మరణం, దుఃఖము ఇవేమి ఉండవు. సంతోషమే సంతోషం. అట్టి సంతోషం నువ్వు పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించి నీవు ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుని. అందుకే చెప్తున్నాడు, నేడే అనుకూల సమయం, నేరే రక్షణ దినం, రేపేమి సంభవించడం నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభుని నీ సొంత రక్షణగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటే ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోండి. ఇదే రక్షణ సువార్త. పిల్లగా మీకు చిన్న ప్రార్థన చేసి ముందుకు పెడతా. సర్వోన్నతుడానికి వందనాలు. కృపగలిగిన నా ప్రభువ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. ఇటువంటి ప్రభావైనా మీ రాజ్య సువార్త ఈ రీతిగా జరుగుతూ వచ్చింది. మీ దాసం నిలబెట్టుకున్నారు ప్రభువ. నైనా ఇతరుల మాటలు ఏ బిడ్డ హృదయాల్లో ఎవరెవరు ఇంటూ వచ్చారో ఈ శబ్దాంతరం ద్వారా వాళ్ళ హృదయాల ప్రభావైనా నీ ప్రతిపాదించండి. ప్రతి బిడ్డ హృదయం యేసు నామములో ఆయన తెరవడానికి సహాయం దయచేయమని ఈ ప్రాంతం రక్షించండి. నీ కృపకనే కుమార్ మళ్ళా ముందుకు వెళ్తుండగా నీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. शांति देने वाला खुदावन यीशु मसीह के खुदावन यीशु मसीह के जल्दी आने वाला खुदावन यीशु मसीह के హల్లెలూయా హల్లెలూయా. ఇలా కొన్ని మాటలు చెప్పా ఎక్కువ తెలుస్తున్నట్టు ఈ సమీపంలోనే అక్కడ బేతనియా ప్రార్థన మందిరం ఉంది. రండి, ప్రతి ఆదివారం ఉదయం అక్కడ దైవారాధన జరుగుతుంది. మీరు వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయ మేలును పొందండి. యేసు పిలుచుచున్నాడు ప్రేమగల రక్షకుడు, పాపులను ప్రేమించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తూ ఉన్నారండి. ప్రయాసపడి భారము మోయిచున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, అనగా యేసు యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానము కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.
పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నదండి. యేసు చెప్పాను నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాను. నా ద్వారా తప్ప అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరను పరలోక రాజ్యానికి వారసులు కానేరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మా ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. बोलो जिंदा खुदा यीशु मसीह की जय. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభావిక ఉదయకాల సమయం తండ్రిపా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్థుతిస్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రిపా. ఇక అమరావతి కార్డు తండ్రిపా మీకు సువార్త ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్థుతిస్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రిపా. మీరు నిలబడిన దోషం జ్ఞాపం చేసుకుని తండ్రిపా ప్రకటించబడుతున్న సువార్తను తండ్రిపా మరి ఇక్కడ మీరే తండ్రిపా జనాలకు దేవులు కార్యం చేయమని ఏసే ప్రసిద్ధాన్ని ప్రశ్నించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియమైన చర్చిపేట ప్రాంత ప్రజలకు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం శుభములు తెలియజేస్తుంటున్నాం. పిల్లరా, మీ మధ్యకు సంతోషంగా పాటలు పాడుకుంటూ రావడానికి గల కారణము ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉండగా ఈ లోకం నుంచి వెళ్ళబోయే ముందు తను ఒక ఆజ్ఞను జారీ చేసినాడు. తను ఏర్పాటు చేసుకున్న వారికి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని నమ్మి మారు మనసు పొందినవాడు రక్షించబడును అని సెలవిచ్చినాడు. పిల్లరా, ఆ ఆజ్ఞకు లోబడి వారు ఆ పని చేస్తూ వచ్చారు. ఆ పరంపరలో మేము కూడా ఆయన నమ్మినాము, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాం కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలముగా ఆయన ఆజ్ఞకు లోబడి మాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరి మేము కూడా వచ్చి ఆయన రక్షణ స్వార్థమానమును మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. పిల్లరా, బైబిల్లో వాక్యము రాయబడి ఉంది. ఏమనంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియురా, మన జీవము ఏపాటిదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే అది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యేది. జీవము మరణము ప్రక్కనే ఉందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మానవుని దేవుడు మంటితో నిర్మించి నాసికరంలో జీవవాయువును వదగా వాడు జీవాత్మ ఆయను. అంటే మనలో ఉన్న జీవము దేవుడు పెట్టింది. ఈ జీవమును గురించి ఆయన లెక్క అడుగుతాడు. మన గొంతులో వచ్చిన ఊపిరి ఆ జీవములో మనం ఉండి ఈ లోకములో ఎలా జీవించినాము, ఎవరి కొరకు జీవించినాము అని అడుగుతాడు. కనుక పిల్లరా, బైబిల్లో ఒక ఆమె మరి ఫరో కుమార్తె, ఆమె మోషే అనే ఒక వ్యక్తికి ఈ బిడ్డను నా కొరకు పెంచుము అంటే పిల్లరా, ఆమె వాళ్ళ తల్లి ఆమె దగ్గర జీతం తీసుకొని దేవుని కొరకు పెంచింది. అట్లనే మనము కూడా పిల్లరా, మనుషులు దేవుని కొరకు పెంచబడేవారుగా ఆయన కొరకు, ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవము మనలో ఉంది. ఈ జీవముల గురించి ఒకానొక దినాన లెక్క అడుగుతాడు. ఈ జీవముకు లెక్క ఉంది కాబట్టి గొంతులో ఆ జీవం ఉండగానే ఈ జీవము నిత్య జీవమునికి వెళ్ళాలి కాబట్టి ఆ జీవము నిత్య నరకానికి వెళ్లకుండా ఉండునట్లు ఈ లోకములో ఆ జీవములో
మనలో ఉన్న ఊపిరి ప్రవేశించాలంటే, ఆత్మ ప్రవేశించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన మాట వినాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. అప్పుడు మన జీవము, మన ఆత్మ నిత్య జీవములో ప్రవేశిస్తుంది. నిత్య నరకం నుంచి తప్పించబడతాము, నిత్య శాంతిలో ఉంటాము, నిత్య ఆనందంలో ఉంటాం. అంతేగాని ఈ జీవముల గురించి పట్టింపు లేక మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే, మన ఉద్దేశానుసారంగా జీవిస్తే ఒకనొక దినాన తీర్పు ఉంది, ఒకనొక దినాన దాని గురించి లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ లెక్క చూసుకునే సమయాన ఇబ్బంది పాలు కాకుండా ఉండాలంటే ఈ దినమే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాల. కుమారుని అంగీకరించేవాడంట జీవము చూస్తాడంట. కుమారుని అంగీకరించిన వాడు శిక్షకు పాత్రుడవుతాడు. ఆయన పంపిన మాటలు జీవము గలవి, ఆయన మాటలు. ఎందుకంటే ఆయన జీవము గలవాడు, ఆయన మాటలు జీవము గలవి. ఆయన అంగీకరించిన వారు కూడా జీవము గలవారే. జీవము గల సంఘములో వారిని చేస్తున్నాడు. కనుక ప్రియరా, ఇప్పుడు నీ జీవము దేవుని దగ్గర ఉండాలంటే, నరకం నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాల. ఆ జీవము గల మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటలను అంగీకరించాల. ఆ మాటలు విని, ఆ మాటలను నమ్మి, ఆ మాటలను అంగీకరిస్తే నీవు నిత్య జీవములో ప్రవేశిస్తావు. ఎందుకంటే ఆ మాట జీవము గలది, దానిలో జీవం ఉంది. పునరుత్థానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, వాడి నిత్య జీవంలో ఉంటాడు, యుగ యుగాలు జీవిస్తాడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. లేదా యుగ యుగాలు జీవించాలంటే ఈ లోకంలో జీవితం గురించి కాదు, నీ జీవము నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉండగా ఇంతవరకు ఎలా జీవించామనేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టినాడు, అందరి కొరకు. ఆ ప్రేమను మేము తెలుసుకొని ఆయన అంగీకరించినాం, ఆయన విశ్వాసం ఉంచినాం, ఆయన రక్తంలో పాపాలు కడగబడ్డాయి, నిత్య జీవమునకు వారసులమైన మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన ప్రేమను గుర్తించి ఆయన కార్చిన ఆ రక్తంలో మీ పాపలు కడుక్కుంటే, పాపలు ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నిత్య జీవమునకు వారసుగా చేస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. జై కొన్ని మాటలు చెప్పా, ఎక్కువగా తెలుసుకోకపోతే మీకు సమీపంలోనే ఇక్కడ చర్చిలోనే వేతన ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం 9:30 గంటలకు దైవారాధన. మీరు తెనాలి పట్టణానికి వస్తే ఐతానగరం గారికి వచ్చినట్లయితే సరిగ్గా స్టేట్ బ్యాంక్ ఎదురుగా తెనాలి ప్రార్థన మందిరం. ఇక్కడ దేవుని దాసు మీ కొరకు వేస్తున్నారు. మత విశేషమైనది వచ్చి దేవుని వాక్యాన్ని ఆత్మీయ మేలులు క్షేమాన్ని పొందాలని సమస్యల నుండి మీకు ప్రార్థన కూడా చేయబడుతుంది. దేవుని దీవించుగాక మీకు ప్రార్థన చేసుకుని వెళ్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ మా దేవ, మీ నన్న స్తోత్రాలు. ఈ ప్రాంతంలో చెప్పబడిన ఈ వాక్య భాగాలు అనేక హృదయాల్లో నీరు గట్టి ఫలింపచేయము. దైవులు మా తండ్రి, ప్రాంత వాసులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ముందుకు వచ్చినట్టుగా మీ కృపాక్షేమం దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చాము తండ్రి. ఆత్మరక్షణ యేసుక్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, స్వార్థ ముగించా. వెనక ఎవరన్నా ఉన్నా కూడా వ్యాన్ దగ్గర వ్యాన్ ఎదురుగానే ఉన్నాయి. ఈ రోడ్లో ముందుకెళ్తే ఇక్కడ కూడిక మనం కలిగి ఉంటాం.